దేవుడికి నా కృతజ్ఞతలు. ముందు నన్ను సాక్షిగా నిలబెట్టిన దేవాది దేవుడికి వందనాలు. సమయం ఇచ్చిన పాస్టర్ గారికి నా వందనాలు. సాక్ష్యం ఏమిటంటే పోయిన మంత్ ఇదే సండే, ఫస్ట్ సండే ఉంటుంది కదా, అప్పుడైతే నేను మా ఇంట్లో ఉన్నాను. దేవుడిని అడిగాను, దేవాది సంస్కారానికి నేను కూడా రావాలని ప్రయత్నం చేశాను. ఎక్కడైనా సరే, కానీ చర్చికి రాలేకపోయినా మా ఊర్లో అయినా ఎక్కడికైనా వెళ్ళాలని డిసైడ్ అయిపోయి రెడీ అయిపోయాను. మా మమ్మీ నేను కూడా వస్తానంది. సరేలే దేవా, మా మమ్మీ ముందు ఎలా తీసుకోవాలో తెలియలేదు, ఎందుకంటే నేను బాప్టిజం తీసుకున్నానని చెప్పలేదు. సరే మీ చిత్తం ఏదైతే అది జరిగింది దేవా అనుకుంటూ రెడీ అయిపోయాను. లాస్ట్ మినిట్లో మా మమ్మీ క్యాన్సిల్, నేను రానంది. సరే నేను వెళ్తానంటే మా మమ్మీ సరే వెళ్ళండి, మళ్ళీ గడప దాటబోతుంటే మళ్ళీ నన్ను కూడా వస్తుంది. సరేలే సైలెంట్ అయిపోయాను. ఇంకా ఎలాగో ప్రేయర్ చేసుకోలేకపోయానని ఫుల్గా సండే కదా, ఇంటికి వెళ్తే ఫుల్గా తినేసాను. చాలా స్టమక్ పెయిన్ వచ్చి అంతగా తినేసి పడుకున్నాను. 11:30 అయింది. ఒక్కటే సండే రోజు కూడా నువ్వు ప్రేయర్ చేయలేదు కదా నా కోసము అని దేవుడు ఒక్కటే గద్దెంపిస్తున్నాడు. అయినా సరే మోడీగా పడుకున్నాను. 11:30 అయినా నిద్ర రాకపోతుంటే మా మమ్మీ దగ్గరికి వెళ్ళాను. మమ్మీ నువ్వు కూడా నాతో ప్రేయర్కి వస్తా అన్నావు కదా, సరే మన ఇద్దరు కలిసి ప్రేయర్ చేద్దామంటే మా మమ్మీ నువ్వే చేయాలి. సరేనని నేను స్టార్ట్ చేశాను. మా మమ్మీ కూడా వచ్చి ప్రేయర్లో ఏకీభవించారు. ఫస్ట్ టైం మా కుటుంబం మొత్తం 1 month క్రితం దేవుడి సన్నిధిలో ప్రేయర్ చేసుకున్నాము. అదొక విషయం. అయితే మా డాడీకి షుగర్ ఉంది, కరోనా టైంలో అటాక్ అయింది. అది ఎలా వచ్చిందంటే తెలియదు, కానీ డైలీ 3 times ఇంజెక్షన్ చేసుకోవాలి ఇన్సులిన్. అది మారిపోయి ఒక టాబ్లెట్కి వచ్చింది. 2 daysకి 1 టాబ్లెట్ వేసుకోవాలి. మా సిస్టర్ వాళ్ళ హస్బెండ్ ఏంటంటే మామిడికాయలు తీసుకొచ్చారు. అది షుగర్ లెస్ మామిడికాయలు అని చెప్పారంట. ఫుల్గా తినేసే వాళ్ళకి చాలా ఏళ్ళ తర్వాత తగ్గిపోయింది. మళ్ళీ లాస్ట్ వరకు మా డాడీ తెలుసుకోలేకపోయారు. ఇంకా ఎలా అయిపోయిందంటే మళ్ళీ అదే స్టేజ్. కరోనా టైంలో నేనే ఇంజెక్షన్ చేశాను. అప్పుడు అనుకున్న దేవా, నేను ఎప్పుడు మన డాడీకి ఇలా ఇంజెక్షన్ చేయకూడదు, ఇలా ఇన్సులిన్ ఇవ్వకూడదు అనుకున్నా. సేమ్ టైం మళ్ళీ మొన్న నేను ఇంటికి వెళ్ళాను 20 days, మళ్ళీ నా చేత 20 days మళ్ళీ ఇంజెక్షన్ చేయించారు. అప్పుడు చాలా బాధపడ్డాను. కాకపోతే ఏంటంటే మా డాడీని సజీవంగా నిలబెట్టారు. అంటే లాస్ట్ పిచ్కి వెళ్ళిపోయింది. కిడ్నీస్ ఇంకా ఏవో మెయిన్ ఆర్గన్స్ ఉంటాయి కదా, అవన్నీ చెడిపోయే స్థితికి వచ్చాయని చెప్పారు. ఒక డాక్టర్కి చూపిస్తే అవేమి చెక్ చేయకుండా ఓన్లీ ఫీవర్ అయినా చాలా టాబ్లెట్స్ ఇచ్చారు. వాటి వల్ల ఏంటంటే మళ్ళీ ఇన్ఫెక్షన్ వచ్చింది. మళ్ళీ మా డాడీకి ఎందుకో నాకు తెలియక మళ్ళీ వేరే డాక్టర్ దగ్గరికి వెళ్ళినానంటే ఆయన షుగర్కే ఇచ్చారు. మా డాడీ నార్మల్ అయిపోయారు. మళ్ళీ మొన్న 5 days క్రితం ఇంటికి మళ్ళీ చెకప్కి వెళ్ళారంట. అన్నీ నార్మల్గా వచ్చాయి. చిన్న ఇన్ఫెక్షన్ కూడా లేదంట కిడ్నీలో. అందుకే దేవుడికి స్తోత్రం. నా ప్రేయర్ నాకు రాకపోయినా నా ప్రేయర్ ఎప్పుడు దేవుడు ఆలకిస్తూనే ఉన్నాడు. అందుకే వందనాలు. అలాగే మా మమ్మీ విషయంలో మా సిస్టర్కి డెలివరీ టైంలో వెళ్ళిన తర్వాత తనకి ఇనపుడి ఉంటాయి కదా, ఉయ్యాలను ఇస్తారంట. హాస్పిటల్లో నేనైతే వెళ్ళలేదు. అది తగిలి చాలా పెద్ద గాయమైంది. చాలా ఇన్ఫెక్షన్ అయిపోయింది. మా మమ్మ పట్టించుకోలేదు హడావుడిలో. కానీ మా ఇంటికి వచ్చాక చాలా బాధపడింది. మళ్ళీ వెళ్ళి చెక్ చేయించుకుంది. దేవుడి కృపను బట్టి మళ్ళీ అంతా నార్మల్ పొజిషన్కి వచ్చేసారు. అందుని బట్టి దేవుడికి స్తోత్రం. మా జీవితంలో చేసిన గొప్ప కార్యానికి దేవుడికి వేలాది వందనాలు. ఈ సాక్ష్యం దేవుడికి దీవించుకుంది.